హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. చాలామంది ఈ మల్టీ నీడిల్ మిషన్స్‌కి సర్వీసింగ్ ఎట్లా చేస్తారు? ఎన్ని మంత్స్‌కి ఒకసారి చేపించాలి? ఎంత కాస్ట్ అయితది? అని చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వాటి గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మల్టీ నీడిల్ మిషన్స్‌కి సర్వీసింగ్ అనేది ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా అయితే చేపించుకోవాలి. అండ్ సెకండ్ వన్ కాస్ట్ వచ్చేసరికి ఒక 5,000-6,000 అయితే కాస్ట్ అయితది. నేనొచ్చేసరికి విజయవాడలో జేఎస్ గార్మెంట్స్ అనే షోరూమ్ ఉంది. సో, వాళ్ళైతే వచ్చి చేశారు నాకు సర్వీసింగు. వాళ్ళైతే నాకు 5,000 అయితే చార్జ్ చేశారు. ఈ అమౌంట్ అనేది ఫిక్స్‌డ్‌గా ఏమి ఉండదండి. మీ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలైతే చార్జ్ చేస్తది. సో, దాన్ని బట్టి అయితే డిసైడ్ అయ్యి ఉంటది కంపెనీ మీద. అండ్ నెక్స్ట్ ఈ సర్వీసింగ్ టైమ్ వచ్చేసరికి మనకి అరౌండ్ ఒక 4-5 అవర్స్‌లో మనకి ఫుల్‌గా కంప్లీట్ అయిపోతదండి సర్వీసింగు. అండ్ మనకి ఈ సర్వీసింగ్ చేసే ముందే మనకి ఒక 3 ఐటెమ్స్ అయితే తెచ్చిపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనం పెట్రోల్ ఒక 2 లీటర్స్ తెచ్చుకోవాలి. సెకండ్ ఐటెమ్ మనకి మిషన్ ఆయిల్ వాడతాం గదా! మనకి ఆ మిషన్ ఆయిల్ అనేది ఒక 1 లీటర్ తెచ్చుకోవాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి గ్రీజ్, ఒకవేళ మీకు గ్రీజ్ కనుక దొరకకపోతే మనకి వాజ్‌లిన్ ఉంటది గదా! వాజ్‌లిన్ పెట్రోలియం జెల్లీ అదొక చిన్న బాటిల్ తెచ్చుకుంటే సరిపోద్ది. మనకి మెయిన్‌గా ఈ 3 ఐటెమ్స్ తెచ్చుకుంటే సరిపోద్ది. మనకి టూల్స్ అవన్నీ మీకు టెక్నీషియనే తెచ్చుకుంటారు. మనం ఏం ప్రొవైడ్ చేయక్కర్లా. మెయిన్‌గా మనకి ఒక 3 ఐటెమ్స్ మనం కొని తెచ్చుకొని పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మీరు చూసే మిషన్ వచ్చేసరికి ఇది హెచ్ఎస్‌డబ్ల్యూ బ్రాండ్ అండి మిషను. మేము ఇప్పుడు వాడుతున్న మిషన్ అదే. సో, మా మిషన్ సర్వీసింగ్ చేసేటప్పుడైతే వీడియో అయితే షూట్ చేశాను. సో, మీకు అదే అయితే పోస్ట్ చేస్తాను. మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం చేస్తారు? ప్రొసీజర్ ఏంటి అనేది అర్థమైతది. సో, స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ అట్లానే మీకు సింపుల్‌గా అయితే చెప్తాను అసల ఏం చేస్తారనేది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మిషన్‌కున్న పార్ట్స్ అనేది అన్నీ డిసెంబుల్ చేస్తారు. మొత్తం ప్యానెల్స్ మనకు కనిపించేది హెడ్, నీడిల్స్, పై ప్యానెల్స్ అన్ని కేబుల్స్ మొత్తం తీస్తారు. తీసేసేసి డస్ట్ ఏమైనా ఉంటే మొత్తం క్లీన్ చేస్తారు. సో, డస్ట్ అనేది క్లీన్ చేసేసిన తర్వాత మొత్తం మనకి మూవింగ్ పార్ట్స్ అన్నీ పెట్రోల్‌తో వాష్ చేస్తారు ఫస్ట్ టైమ్. మళ్ళీ దాని తర్వాత సెకండ్ టైమ్ వచ్చేసరికి మనకి మిషన్ ఆయిల్ ఉంటుంది గదా! మిషన్ ఆయిల్‌తో క్లీన్ చేస్తారు. ఇట్లాగా మనకి ప్రతి మూవింగ్ పార్ట్‌కి ఇది కంపల్సరీ అనమాట. పెట్రోల్‌తో వాష్ చేసి దాని తర్వాత ఆయిల్‌తో మిషన్ ఆయిల్‌తో వాష్ చేస్తారు. సో, ఈ 2 అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లా ఉందో పొజిషన్‌లో పెట్టేసేసి మనకి లూబ్రికెంట్ మనకి గ్రీజ్ గాని, పెట్రోలియం జెల్లీ, వాజిలిన్ తెచ్చుకుంటాం గదా! అదంతా అప్లై చేస్తారు మొత్తం మూవింగ్ పార్ట్స్‌కి. సో, ఈ వాజిలిన్ గూడా అప్లై చేసేసిన తర్వాత మొత్తం యాజ్ ఇట్ ఈజ్ మనకి ఫస్ట్‌లో మిషన్ ఎట్లా ఉందో అట్లాగా మొత్తం పార్ట్స్ అనేది అసెంబుల్ చేస్తారు మొత్తం. సో, అసెంబుల్ చేసి మొత్తం మిషన్ ఎట్లా కుడుతుంది ఏంటనేది ఒకసారి చెక్ చేసుకుంటారు. మొత్తం నీడిల్స్ కూడా మార్చేస్తారనమాట. కొత్త నీడిల్స్ పెడతారు. మొత్తం ప్రతి నీడిల్ చెక్ చేస్తారు. బావుందా? కుడుతుందా? లేదా? అనేది చెక్ చేసి ఫైనల్‌గా మనకు అప్పచెప్తారు. సో, నేను ఓవరాల్‌గా ఈ సర్వీసింగ్ చేసిన తర్వాత నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, మనకి నాయిస్ అనేది చాలా రెడ్యూస్ అయిపోద్దండి. మనకి మిషన్ అనేది స్మూత్‌గా రన్ అయితది. మీకు మిషన్ కొనేటప్పుడు బ్రాండ్ న్యూ మిషన్ కొనేటప్పుడు స్టార్టింగ్‌లో ఎట్లా కుట్టుద్ది మిషను, అట్లా ఆ పొజిషన్‌కి అయితే వచ్చేస్తది మిషను. సో, నేనైతే అబ్జర్వ్ చేసిందైతే అదే అండి. మనకి డిజైన్ కూడా ఔట్ అవ్వకుండా నీట్‌గా కుడతది. మనకి సర్వీసింగ్ చేసిన తర్వాత. సో, మీరైతే చూడండి వీడియో మొత్తం అసలు ఏంటి, ఎట్లా చేస్తారనేది మీకు ఒక క్లారిటీ వస్తది. సో, మీకు ఈ జేఎస్ గార్మెంట్స్ నంబర్ అనేది మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాను. సో, మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు కాస్ట్ ఏంటనేది డీటెయిల్స్ చెప్తారు. వీళ్ళు ఈ ఒక్క మిషన్ అనేదే కాదు మీకు పెద్ద మిషన్స్ అన్నీ ప్లస్ అట్లనే చిన్న మిషన్స్ ఉషా, బ్రదర్ ఇట్లాగ అన్ని మిషన్స్ సర్వీసింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఫర్దర్ డీటెయిల్స్ అనేది వాళ్ళు చెప్తారు.